హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ఎస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది మాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. సో కిడ్స్ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. సో ఇండియా నుంచి అయితే కొరియర్ వచ్చింది. కొరియర్ వస్తే ఆ సంతోషమే వేరబ్బా. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇక్కడ ఏది కొనుక్కున్నా చేసినా కూడా ఇండియా నుంచి కొరియర్ వచ్చిందంటే అదొక హ్యాపీనెస్ అనమాట. సో యాక్చువల్లీ కొరియర్ నిన్ననే రావాల్సింది, కొంచెం వెదర్ కండిషన్స్ బాగాలేదు కాబట్టి లేట్ అయ్యి ఈ రోజు వచ్చింది అనమాట. థర్స్డే రావాల్సింది, ఫ్రైడే వచ్చింది. First one is a small one and the big one is a surprise. ఓకే, దేంట్లో ఏం పెట్టారో అమ్మమ్మ వాళ్ళు తెలియదు. One more. నీ మాటలు లేవా శశి? You open it up to అది ఓపెన్ చేసేటప్పుడు వస్తాయా? Evil box. ఫస్ట్ పైన అయితే ప్రింట్ అవుట్స్ అండి, స్టిక్కర్స్ అనమాట. ఇక్కడ నేను బోనాల పండగకి డెకార్ చేస్తున్నాను. సో దానికోసము కొన్ని స్టిక్కర్స్ కావాల్సి ఉండే. ఇక్కడే తీసుకుందాం అనుకున్నా, బట్ ఎట్లాగైనా ఇండియా నుంచి కొరియర్ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళని అడిగాము, కొరియర్ అంకుల్ వాళ్ళని, ఇట్లా స్టిక్కర్స్ ఇవి కొరియర్ చేస్తారా అని చెప్పి. సో వాళ్ళు చేస్తామన్నారు. ఇంకా ఈ స్టిక్కర్స్ ఇండియా నుంచి తెప్పించా. ఇంకా ఇది బోనాల పండుగ సండే రోజే, ఇంకా ఈరోజు ఫ్రైడే అనుకుంటా. ఇంకా ఎన్ని డేస్ తీసుకుంటా నాకు తెలియదు అనుకో. ఇట్లా పోతరాజు స్టిక్కర్స్ ఉన్నాయి ఇందులో. పోతరాజు స్టిక్కర్ అంటే ఎక్కడ లోపల? ఇందులో ఉన్నాడు పోతరాజు. సో ఇవన్నీ తర్వాత నేను మళ్ళీ వాటికి కార్డ్బోర్డ్కి లేదంటే ఫోమ్ బోర్డ్కి అతకబెట్టుకొని చేయాలన్నమాట. స్టిక్కర్స్ ఇవి కవ్ ప్రింట్ అవుట్స్ ఇట్లా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ అవే స్టిక్కర్స్. ఇంకా ఉంది, తర్వాత చూద్దాం మనం. ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి లడ్డు పల్లి అండ్ నువ్వులుండా. తింటారా? అన్ని తింటారు. నువ్వు తినవా? తిన్నా, కొంచెమే కావాలి. కొంచెం చిన్నది కాదు. బాగుంది. అదేంటి ఇది? పీనట్ అండ్ సెసమి సీడ్స్ తోటి లడ్డు విత్ జాగరి. బాగుంటుంది అంటే మళ్ళీ అదే తినేస్తాం. మళ్ళీ అదే తింటావా? బాగుంటుంది. నెక్స్ట్ ఇవి వచ్చి చెకోడీలు, పెద్ద చెకోడీలు ఉంటాయి కదా అవి. ఇంకా ఇందులో ఈ చిన్న చిన్న బిందెలు తెప్పించాను ఈసారి. గిన్నె కావాలా నీకది? ఇంకా గడి కూడా ఉందా? ఇది అక్షయ పాత్ర వస్తూనే ఉంది ఇందులోంచి. సో ఈ బిందెలు కూడా ఇట్లా బోనం డెకరేషన్ కోసం అన్నమాట, అందుకని తెప్పించాను. చిన్న సైజు, బాగా వచ్చినాయి. అసలు ఒక్కటి కూడా అసలు ఎక్కడ ఇట్లా సొట్టుకోవడం అట్లే కాలేదు, మంచిగా వచ్చినాయి. అండ్ ఇంకా ఇందులో అన్ని కూడా పసుపు, కారము, పచ్చళ్ళు, ఇంకా ఇట్లా స్నాక్స్ అవి పంపించారు. మ్యాంగోనా? గట్టిగా చెప్పు, అక్కడ వాళ్ళకి కూడా నాకు కనిపించిందా? ఏం కనిపించింది కాబట్టి ఇంక ఇవేమో గారెలు, అప్పాలు ఉంటాయి కదా అవి అనమాట. ఇవైతే మొత్తం చితికిపోయినాయి. గిన్నెలో వేసినప్పుడు చితికిపోయినాయి. లడ్డూలు బాగానే ఉన్నాయి కానీ ఇవి చితికిపోయినాయి. సో ఈ బాక్స్ మొత్తం అవే. ఇది పక్కకు పెట్టేద్దాం మనం. ఇది పక్కకు పెట్టేసి వచ్చినాక ఆ బాక్స్ ఓపెన్ చేద్దాం. సో ఇందాక బాక్స్ మొత్తం కూడా
ఈ డెకార్కి సంబంధించి అండ్ స్నాక్స్, కారము, పచ్చళ్ళు, పసుపు అవి అన్నమాట. అండ్ దీంట్లో ఏమో శారీస్ ఇంకా అవి ఉన్నాయి, చూద్దాం ఇప్పుడు. ఫేమస్ పచ్చడి మ్యాంగో. ఎస్, ఫేమస్ పచ్చడి మ్యాంగో. సో టోటల్ వచ్చేసి 33 kgs అండి. 33 kgsని 2 బాక్సెస్లో సెట్ చేసిల్లు అనమాట. మెయిన్గా ఏంటంటే అవి ఉన్నాయి కదా బిందెలు చిన్నవి, అవి పాడవకుండా ఉండడానికి అట్లా చిన్న బాక్స్లో పెట్టి చేశారు. బాగా నీట్గా ప్యాక్ చేసిళ్ళు, మంచిగా వచ్చినాయి అసలు. వచ్చిందా? ఈ బాక్స్ ఓపెన్ చేయడానికి అసలు నీరసం అయిపోతుంది, అంత హార్డ్గా ఉంటుంది. ఇట్లా మంచిగా పెడతారు అనమాట, బందోబస్తు చేస్తారు ప్యాకింగ్ అయితే. ఇది కూడా అదే ప్రింట్అవుట్, ఇది అంత స్పేస్ లేదా దీనిలో పెట్టారు కావచ్చు. ఇది కూడా కౌ ప్రింట్అవుట్. కంప్యూటర్ నాకు మొత్తమా నేను డెకార్ చేస్తున్నాను కదా, సో గృహప్రవేశం అట్లాంటి వాటికి డైరెక్ట్ ఇట్లా తీసుకోకుండా వేరే వాళ్ళ దగ్గర కొనకుండా ఇప్పుడు నేను ఇట్లా తెప్పించుకున్నాను కదా, సో వీటితోటి నేను అవి చేసుకుంటాను. ఎలా చేస్తాను ఏంటి అనేది ఇవి నిల్చునేలాగా చేసుకుంటాను అనమాట, స్టాండ్స్ లాగా. అవి ఎలా చేస్తాను అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను, చూడండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ అన్నీ కూడా చూసి లైక్ చేయండి. అన్నీ మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇది చూద్దాం ఇప్పుడు. ప్యాక్ చేసిండు కంగన్ హాల్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ చిన్న చిన్నవి బొట్టు సీసాలు. నేను ఫేర్ అండ్ లవ్లీ వాడతాను అనమాట, సో ఫేర్ అండ్ లవ్లీ అట్లాంటివన్నీ ఉన్నాయి ఇందులో. కంగన్ హాల్ అంటే అటు దూరం పెట్టది. ఇది చింతపండు. చింతపండు అంటే చింతపండు కర్రీలో వేస్తాం కదా, అదే పప్పు చారు చేసేటప్పుడు వేస్తాం కదా. మేబీ జస్ట్ అంత మనం చూడాలి బయటికి. ఆన్ చేసినామా లేదా చూసినప్పుడు చూసి ఆన్ చేసినా చేసిందా? కంగారులో వీడియో ఆన్ చేశాను లేదా అని చెప్పి అనిపించింది, అందుకే సెషన్ చూడమంటే చూసాను అనమాట. ఇప్పుడు చూస్తాం. సరేలే. సో ఈ కొరియర్ రావడానికి మెయిన్ రీజన్ అయితే నేను ఇప్పుడే వేయించుకోవాలని చెప్పి అనుకోలేదు, ఇంకొన్ని రోజులు ఆగుదామని చెప్పి అనుకున్నా. బట్ మా మమ్మీ వాళ్ళ ఊర్లో ఇట్లా బొడ్రాయిని నిలబెడుతున్నారు అనమాట. ఆడపడుచు ఉండాలి అని చెప్పి మమ్మల్ని రమ్మని చెప్పి అన్నారు. బట్ మాకు వెళ్ళడానికి వీలు అవ్వట్లేదు అని చెప్పి అంటే మా కోసం బట్టలు పంపించారనమాట. సో బట్టలు తీసుకుంటున్నాము, కొరియర్ చేస్తాము అంటే నేను ఇంకా వాటితో పాటు ఇవన్నీ కూడా తీసుకున్నా. అట్లనే ఇప్పుడు ఇది ఏమంటారు మన బోనాలది కూడా ఉంది కదా, సో దానికోసం కూడా తెప్పించా అనమాట. ఇక్కడ బోనాలవి కుండలు చూశాను, ఉండే అంటే బోనాలు లాగా కాదు, సమ్ కైండ్ ఆఫ్ కుండల్ లాగా ఉండే అనమాట. డెకరేటివ్ పార్ట్స్ హాబీలో చూసిన, బట్ కాస్ట్ వైజ్గా ఎక్కువ ఉన్నాయి కాస్ట్. అందుకనే బిందెలు అయితే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను అవి తీసుకున్నాను. సో ఈ శారీ మమ్మీ తీసుకొని పంపించింది. ఇదైతే మన వాళ్ళు బొడ్రాయి పండుగ వేసుకుంటున్నారు అన్నాం కదా, దానికోసం అనమాట. చాలా బాగుంది. పింక్ కాదు, ఇది ఒక రకమైన టమాటో అండ్ పింక్, రెడ్ అండ్ పింక్ రెండు మిక్స్ అయితే వచ్చే కలర్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్, వీడియోలో ఎలా కనిపిస్తుంది కైండ్ ఆఫ్ కృష్ణ బ్లూ. కానీ ఇంగ్లీష్లో టీల్ అంటారంట, నాకు తెలియదు. చాలా బాగుంది కలర్, ప్యాటర్న్ కూడా మంచిగా ఉంది. నాకు అసలు లేదు ఇట్లాంటి ప్యాటర్న్ లో. I wish in America it's like this. Wow! వెనక్కి నిల్చో. మొత్తం డైమండ్స్ ఉన్నాయి దీనిపైన. ఈ శారీకి బ్లౌజ్ ఇట్లా స్టిచ్ చేయించింది మమ్మీ. టోటల్ ఇదంతా కూడా పర్ల్స్ అన్నమాట, చిన్న చిన్నవి పింక్ పర్ల్స్ అండ్ షుగర్ బీడ్స్, ఇవన్నీ మగ్గం వర్క్ చేయించింది అనమాట. ఇలా వచ్చింది బ్లౌజ్.
అండ్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ విత్ ఇక్కడ ఏమో ఇవి సేమ్ ఇక్కడ మనకి నెక్ పార్ట్ ఏదైతే ఉందో అదే ఒక 3 లైన్స్ లాగా చేశారు. ఈ డిజైన్స్ నేనే పంపించిన, 2 డిజైన్స్ వేరే శారీ కోసం పంపించిన అన్నమాట. సో దానికి ఒక డిజైన్ పెట్టించింది, దీనికి ఇంకొక డిజైన్ పెట్టించింది. నాకైతే బాగా నచ్చింది. బ్లౌజ్ మంచిగా ఉంది. నార్మల్ ట్రౌజర్స్ పెట్టించినాం అన్నమాట. ఇవి ఇంకా మమ్మీ ఇక్కడ పాంపం డిజైన్ ఉంది. ఇక్కడనేమో చిన్నగా స్టోన్ ఇచ్చి దాని చుట్టూ పింక్ బీడ్స్ ఇచ్చారు. ఇవన్నీ బీడ్సే అన్నమాట. షుగర్ బీడ్స్ లాంటివే కానీ పింక్ కలర్ లో ఉన్నాయి. బాగుంది. ఇది షైనీ ఉన్నాయి. చిన్న పిల్లలకి ఇట్లాంటి డ్రెస్సెస్ ఎందుకు ఉన్నాయి? చిన్న పిల్లలకా ఉంటాయి. నెక్స్ట్ ఇది డ్రెస్ సంహితకి అన్నమాట. డ్రెస్ ఇది గాగ్రా టైప్. అంటే లెహంగా వచ్చింది, ఓనీ వచ్చింది, అండ్ ఇది వచ్చేసి టాప్. బాగుంది, నచ్చింది. చాలా బాగా నచ్చింది. సో ఇది చున్నీ అన్నమాట. చున్నీ కూడా బాగుంది. చిట్టం చూసుకుంటా. బాగుంది గాగ్రా మోడల్. ఇట్లాంటి మోడల్ సంహితకి లేదు. సో నైస్. బాగుందా? నచ్చిందా బంగారు? చాలా నచ్చింది. మరి చెప్పు కదా అక్కడ వాళ్ళకి. చాలా నచ్చింది. మరి చాలా నచ్చింది. మరి నీకు నచ్చితే చెప్పండి. మీకు నచ్చితే చెప్పండి. ఇది కూడా సంహిత అదే లంగా జాకెట్ టైప్. ఇదేమో లెహంగా. ఇది వచ్చేసి కలర్ గంధం కలర్ అండి. గంధం కలర్ కి రెడ్ కలర్ బార్డర్ తోటి వచ్చింది అనమాట. గంధం కలర్ లో ఇంకా మస్టర్డ్ గంధం కలర్ అన్నమాట. మస్టర్డ్ ఎల్లో టైప్ ఉంటది. ఇదేమో బ్లౌజ్. బ్లౌజ్ యాక్చువల్లీ ఈ డ్రెస్ ఇట్లా రెడీమేడ్ ఉంటాయి కదా, అలాంటిదే అన్నమాట. ఇది లెహంగా అండ్ బ్లౌజ్. బాగుంది. కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది కలర్. ఈ కలర్ లో ఇప్పటివరకు లేదు సంహితకి. రెడ్ ఇంకా వేరే పింక్. ఎక్కువ గర్ల్స్ అంటే పింక్, పర్పుల్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఈ కలర్ అయితే లేదు. ఇది బాగుంది కలర్, డిఫరెంట్ గా. ఈ గోల్డెన్ కలర్ లెక్క ఉంది. గోల్డెన్ కలర్ థ్రెడ్ ఉందా? మస్తర్ చున్నీ ఉంది. దానికి ఆ బ్లౌజ్ కి చున్నీ వచ్చాయి. ఇట్లా షేడ్స్ లెక్క కదా. ఈ శారీ చూడడానికి ఇట్లా అంటే బాగా లైట్ వెయిట్ ఉంది. అండ్ మంచిగా ఇట్లా ఏమంటారు ఫాలింగ్ అది ఉందన్నమాట శారీ. అంటే మనం ఎటు వేస్తే అటే ఉంటుంది. అంత బాగుంది. బాగుంది మమ్మీ, థ్యాంక్స్. నచ్చింది. అప్పుడు తర్వాత అమ్మ చూస్తే వీడియోస్ అప్పుడు హ్యాపీగా ఉంటుంది. అప్పుడు హ్యాపీ 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 అంటుంది. ఇది వేరే బ్లౌజ్ నానా. దీని శారీ వచ్చినప్పుడు చూపిస్తా, ఓకేనా? ఇవేంటిదంటే అంబరిల్లాస్. శశిను సంహిత అంబరిల్లాస్ కావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అనమాట. అంబరిల్లాస్ తీసుకొని పంపించింది. ఇక్కడ కొనుక్కోవచ్చు కదా అనుకుంటారేమో, కొనుక్కోవచ్చు. బట్ ఇక్కడ నాకు దొరకట్లేదు సరిగ్గా. ఆన్లైన్ లో చూస్తే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. అందుకని ఇంకా కొరియర్ వస్తుంది కదా అని ఇండియా నుంచి తెప్పించిన. నాది మళ్ళీ అట్లా ఆఫ్ చేస్తుందా? ఓకే, అర్థమైంది. ఈజీగా ఉంది ఇది. ఏదైనా అంతే. ఇప్పుడు వద్దు, నేను ఒకసారి ట్రై చేస్తా. ఇంకా కావాలా? కావాలి. బటర్ అంబరిల్లాసా? ఓకే, బాగుందా? బాగుంది. అక్కడ చూడు, ఇట్లా చూపెట్టు అమ్మమ్మకి. అమ్మమ్మ చూస్తున్నా. అమ్మమ్మ బాగుందని చెప్పు. అమ్మమ్మ బాగుంది. ఓపెన్ చేయాలా? భయ్యా ఇక్కడ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అయ్యో భయ్యో, క్లోజ్ చేయనా? క్లోజ్ చేస్తున్నట్టు నేను నేర్చుకుంటున్నాను. ప్రెస్ చేయాలా? అక్కడ కాదు, నువ్వు తలకే దాంట్లో పెట్టద్దురా. తలది
నాకు వస్తలేదు బంగారు ఇక్కడ ఇవ్వు, నేను క్లోజ్ చేస్తే నాకు వస్తలేదు అందుకు దీన్ని ఇట్లా లాగితే క్లోజ్ అవుతుంది. గట్ల వస్తావు అన్నమాట. శశి నాకు కంట్లో పుచ్చుకుంటున్నాను. హాట్ గా ప్రెస్ చేయాలి. ఇట్లా షేక్ చేయి. ఇది చాలా బాగుంది. అరే అరే కంట్లో పుచ్చుకుంటుంది, నాకు భయం వేస్తుంది. ఇట్లా పెట్టుకొని ఇప్పుడు చెప్పు, కనిపిస్తావు అక్కడ. ఇది చాలా బాగుంది అమ్మమ్మ. నాకు పుచ్చినప్పుడు కేజీ తాకితే బాయ్ చేస్తా. అబ్బో నీ చుక్కి. సంహితకి కిడ్స్ పుట్టినప్పుడు ఇట్లాంటివే బై చేస్తుందంట. వాళ్ళ అమ్మమ్మ సెలెక్షన్ నచ్చిందని చెప్తుంది సంహిత. సో మెయిన్ ఇక్కడ మనకి అసలు రెయిన్ వచ్చినా కూడా వీళ్ళు తడిసే అంత అది ఉండదు. స్టిల్ మాకు కావాలి రెయిన్, ఇదేమంటారు అంబ్రెల్లా కావాలి అని చెప్పేసి అంటే ఇంకా తప్పక తెప్పించాల్సి వచ్చింది. దీంతో పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఆల్రెడీ కూడా హాట్గానే ఉంది. బాగా గట్టిగా తింటే అప్పుడు మంచిగా బలం వస్తుంది ఇవి ఓపెన్ చేయడానికి. ఇట్లా ఇవన్నీ లాస్ట్ ఇయర్ ఇండియాకి వచ్చినాం కదా, సో అప్పుడు కొన్ని బట్టలు అక్కడ పెట్టేసి వచ్చినాం అనమాట. అవి కూడా కొన్ని పంపించమంటే పంపించింది. ఇది అక్కడ నీ పాపెట్ పంపించలేదు, నీకు మనం గుర్తు చేయాలి. పాపెట్ ఎక్కడ పోయిందో అక్కడ పెట్టుకో. ఇది ఇంకొక శారీ అనమాట. ఈ శారీ అయితే నేను నా శారీస్ గ్రూప్ నుంచి తీసుకున్నాను. శారీస్ సేల్ చేస్తున్నాను అనమాట. డ్రెస్సెస్ ఇంకా శారీస్ ఒక గ్రూప్ క్రియేట్ చేశాను వాట్సాప్లో. సో దాంట్లో నేను సేల్ చేస్తున్నాను అనమాట. అందులోంచి నేను ఒక శారీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఎలా ఉంటుంది ఒకసారి మీకు చూపిద్దాము అని చెప్పేసి. సో ఇది శారీ చిల్క పచ్చ కలర్, ఏమంటారు ప్యారెట్ గ్రీన్ కలర్, దానికి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ బ్లౌజ్ పళ్ళు పాటు ఇలా వచ్చింది అనమాట. అది ఏంటిరా? కొంగులు కూడా చేపించేసింది. మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు, అంటే మా చిన్న తాత అమ్మమ్మల సైడ్ చిన్న తాత వాళ్ళ కోడలు అత్తమ్మ అవుతుంది నాకు. తను చేస్తుంది అనమాట. తను చేసిచ్చింది. బాగా చేస్తుంది. ఇంతకుముందు కూడా నేను వేరే శారీస్కి చేయించాను, వాటికి కూడా బాగా చేసింది మా అత్తమ్మ. నీ మిన్నీకి వేరే అత్తమ్మ కాదు, మీ అత్త చేసింది. సో దీని బ్లౌజ్ చూపిస్తున్నాను ఇప్పుడు. అయితే నేను రెండు డిజైన్స్ పంపించాను కదా. ఒకటి దీనికోసమే రెండు డిజైన్స్ పంపించాను అనమాట. ఆ రెండిట్లో ఏది ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఏది బాగుంటుందో ఈ శారీకి అని చెప్పి చేపించామని పంపించాను. ఇంకా అక్కడ బ్లౌజ్ స్టిచ్ చేసే ఆంటీ ఉండి మగ్గం వర్క్ చేపించే వాళ్ళు ఉండి దీనికి ఇది బాగుంటుంది అని చెప్పి అన్నారంట. ఇక్కడ బార్డర్ వచ్చి ఇది పఫ్ హ్యాండ్స్, ఎల్బో వర్క్ వస్తుంది. అండ్ ఇది కట్ వర్క్ లాగా, కానీ కట్ వర్క్ చేయలేదు వాళ్ళు, జస్ట్ అట్లా మనకి చూపించారు అంతే. ఇవన్నీ కూడా బీడ్స్ తోటి చేశారు, బీడ్స్ అండ్ స్టోన్స్ అన్నమాట. బాగుంది ఇది కూడా బ్లౌజ్. సో ఈ రెండు బ్లౌజెస్ ఆల్మోస్ట్ ఇక సేమ్ ఉన్నట్టే ప్యాటర్న్, కాకపోతే డిజైన్ ఒక్కటి చేంజ్, అంటే దీనిపైన వచ్చిన మగ్గం వర్క్ ఒక్కటి చేంజ్. ఇప్పుడు ఎట్లాగూ పఫ్ హ్యాండ్స్ అనేది మగ్గం వర్క్ విత్ పఫ్ హ్యాండ్స్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదా. సో నాకు ఇట్లా నచ్చిందనమాట. ఈవెన్ నాకు ఇక్కడ ఈ పార్ట్ కొంచెం ఎక్కువ లావుగా ఉంటుంది. సో ఇట్లా పఫ్ హ్యాండ్స్ వేసుకుంటే ఈ పార్ట్ కవర్ అయిపోతుంది, అప్పుడు మనకు ఇంకొంచెం స్లిమ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అది కూడా ఒక రీజన్ అనమాట ఇట్లా పఫ్ హ్యాండ్స్ చేయించుకోవడానికి. అంటే ఇంతకుముందు వేరే వాటికి చేయించాను, అది నాకు నచ్చింది. సో అందుకని దీనికి కూడా ఇట్లా పఫ్ హ్యాండ్స్ చేయించాను. సో ఇది ఈ శారీ బ్లౌజు. శారీ బాగుంది, చూసారు కదా. ఎవరికైనా ఈ శారీస్ తీసుకున్న గ్రూప్ ఏదైనా కావాలంటే చెప్పండి, నేను వాట్సాప్ లింక్ అయితే
డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావండి. వచ్చేది శ్రావణ మాసం కదా, మంచి మంచి కలెక్షన్స్ అయితే పెడుతున్నాను. ఈవెన్ నేను జ్యువెలరీ, ఇంకా శారీస్, డ్రెస్సెస్ అన్నీ సేల్ చేస్తున్నాను అనమాట. కిడ్స్కి కూడా అండ్ కాంబోస్ కూడా. ఇట్లా బ్లౌజెస్ కూడా, డిజైనింగ్ బ్లౌజెస్ కావాలన్నా, డిజైనర్ డ్రెస్సెస్ కావాలన్నా అట్లా కూడా చేపిస్తామండి. సో వాట్సాప్ లింక్ పెడతాను చూడండి. బాగా తీసుకుంది. ఇది మమ్మీ తీసుకుంది అనుకుంటా, మమ్మీ తీసుకుంది. సో దీనికి టీ షర్ట్ ఇలా వచ్చింది. ఇది శశి. సో ఇది ఫైనల్ అండి ఆ బాక్స్ లో. శశి బాగా ఎక్సైటెడ్ ఉన్నాడు, ఎందుకంటే ఇందులో అన్ని ఆల్మోస్ట్ 6 శశికే ఉన్నాయి అన్నమాట డ్రెస్సెస్. మీకు అందులో ఇచ్చి కదా 2 డ్రెస్సెస్. ఇది లంగా జాకెట్ ఒకటి, గాగ్రా ఒకటి. ఈ ప్యాంట్ సంహిత కోసము. ఇట్లా ప్లాజో టైప్ ఉంటది, లూజ్ గుంటరా. ఇది కొంచెం బూట్ ప్యాంట్ అంట. బూట్ ప్యాంట్. నెక్స్ట్ ఇది శశికి షర్ట్. మస్తు ఉంది శశి, చాలా బాగుంది. శశికి ఇష్టమైన కలర్ కదా. సనీ డేస్ లెక్క వేసుకుంటే, సనీ డేస్ రోజు సన్ లెక్క వేసుకుంటారు. దాంతో ఇంకా సూపర్ మ్యాన్ టీ షర్ట్. షై ఉన్నాడు, ఎక్స్ప్రెషన్స్ చూపెట్టి అక్కడ చూడు. ఇది కార్గో ప్యాంట్ లాగా అన్నమాట. జాగర్ ప్యాంట్లు ఇండియా నుంచి తెప్పించాను ఈసారి. ఇక్కడ తీసుకున్న ప్యాంట్లు ఏమవుతున్నాయంటే తొందరగా పాడైపోతున్నాయి అనమాట. సో ఇండియాలో నేను మన రిలయన్స్ ట్రెండ్ అట్లాంటి షాప్స్ నుంచి తెప్పించాను. అన్నయ్య వాళ్ళు ఉన్నారు ఇండియాలో ప్రస్తుతానికి. సో వాళ్ళు ఉన్నప్పుడు అయితే షాపింగ్ చేస్తారు కదా అని చెప్తే వాళ్ళు చేశారనమాట. ప్యాంట్ బాగుందా చూడు, దానికి అన్ని ఇట్లా అవ్వచ్చినాయి. ఇది కూడా శశిదే ప్యాంట్. పొట్టిగా ఉన్నాయా? పొట్టిగా లేవు. నిల్చొని చూడు, పొట్టిగా ఉంటే అయిపోయింది. నిల్చో, గెటప్. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇంకొంచెం పెద్ద సైజ్ ఉండాల్సింది. ఇది చూడు. ఏం కాదే మమ్మీ, పైకి వేసుకుంటూ కదా అన్నయ్య. కొంచెం కిందికి రా, కొంచెం పైకి. నువ్వు ప్యాంట్ ఎక్కడ వేస్తావు తెలుస్తలేదా? కరెక్ట్గా ఉంది. ఒక 6 months వస్తాయి కావచ్చు అంతే. ఇవి ఇంకా 6 months. సో ఇవన్నీ కూడా జీన్స్ ప్యాంట్లే అన్నమాట, డిఫరెంట్వి. దీంట్లో సంహితది కూడా ఉంది. ఇది సంహిత జీన్స్ ప్యాంట్. యాక్చువల్లీ సంహితకి తీసుకోమన్నది కొంచెం ఇట్లా డిజైనర్ స్టైలిష్ గా ఉండే జీన్స్లు అట్లా ఉంటే తీసుకోమని చెప్దాం అనుకున్నా. జీన్స్లు తీసుకోమన్నా కానీ డిజైన్ గా స్టైలిష్ గా ఉండేటివి అని చెప్పలేదు. సో వాళ్ళు నార్మల్ గా తీసేసుకున్నారు. ఇవి 2, ఈ 3 సంహిత ప్యాంట్స్ అన్నమాట. మిగిలినవి శశి. అన్ని చేసుకుంటా కదా. ఇది కూడా శశిదే. ఇది బాగుంది టీ షర్ట్. ఇది ఒకటి అన్నకి ఇష్టమైంది. ఇంకా మార్వల్. ఇది కూడా శశిది. ఇది బాగుంది అసలు. దీనిపైన అన్ని స్టిక్కర్స్. ఇవన్నీ అది చూపిరా, అసలు ఎగ్జైట్మెంట్ లేదు. అది రివర్స్ గెళ్ళకెళ్ళేస్తున్నావు. సో ఇది వచ్చేసి సంహిత కోసం మా వదిన సెలెక్ట్ చేసిందంట. బాగుంది, వెస్టర్న్ వేర్ టైప్ ఫ్రాక్.
మమ్మీ నేను ఒక్కసారి మీలో చూసుకుంటా. చూసుకుంటున్నా. ఇవైతే రాఖీస్. రాఖీ పౌర్ణమి వస్తుంది. రాఖీ పౌర్ణమి వస్తుంది కదా నెక్స్ట్ మంత్. ఇంకా ఈయన కోసము మా ఆడపడుచు వాళ్ళు పంపించారు అనమాట. ఇది డాడీ డ్రెస్. ఇది మమ్మీ వాళ్ళు తీసుకున్నారు ఈయన కోసము. చాలా బాగుంది. బాగుంది కదా, చాలా బాగుంది. కొన్ని చిన్న వైట్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి. సెల్ఫ్ డిజైన్ వచ్చింది. సో ఫైనల్లీ ఇదన్నమాట మా కొరియర్. 3 kgs ఇవన్నీ వచ్చినాయి అనమాట. దీంట్లో ఎక్కువ పండుగ సామాన్లు, ఇవి మన ఉప్పు కారం పచ్చళ్ళు పసుపు ఇవి బరువు ఎక్కువైపోయినాయి. అండ్ శశి ఇంకా సంహిత అవి జీన్స్ ప్యాంట్లు కూడా ఉన్నాయి కదా, సో అవి కూడా ఎక్కువ అనమాట. పాపం మా ఆయనకి ఒకటే డ్రెస్, అది కూడా మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు. ఆయన ఇక్కడే తీసేసుకుంటాడు అనమాట. ఇండియన్ వేర్ అంటే ఇట్లా కుర్తాస్ అట్లాంటివి అయితే ఇండియా నుంచి తెప్పించుకుంటారు, లేకుంటే ఇక్కడే తీసుకుంటాడు. ఇంకా నేను కూడా అంతే. శారీస్ డ్రెస్సెస్ మనకి అవి ఎక్కువ వేసుకుంటావో లేవో అన్నది తెలియదు, కానీ అవి కావాలి అని చెప్పి ఉంటుంది. ఏదైనా చూస్తే అది కావాలని చెప్పి అనిపిస్తుంది కదా, సో అట్లా అప్పుడప్పుడు ఇట్లా షాపింగ్ చేస్తాం అనమాట. సో ఇది నేను షాపింగ్ చేసిన శారీ. ఎలా ఉంది ఈ శారీ కమెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ శారీ తీసుకున్న గ్రూప్ అది నేనే క్రియేట్ చేశానని చెప్తున్నాను కదా, సో ఆ గ్రూప్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాట్సాప్ లింక్. సో దాని నుంచి మీరు జాయిన్ కావచ్చు అనమాట. ఇప్పుడు శ్రావణం మాసం కదా, మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. సో మీకు మంచి మంచి డ్రెస్సెస్ అయితే వస్తాయన్నమాట. మీకు నచ్చినవి తీసుకోవచ్చు. జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో అదండి ఈ వీడియో అయితే. కొత్త డ్రెస్సులు అంటే అందరికి ఇష్టం ఉంటుంది కదా. ఇక మా సంహిత అయితే ఆల్రెడీ ఫ్యాషన్ షో స్టార్ట్ చేసింది అనమాట. వేసుకొని చూపిస్తుంది అంట, మీకు చూడండి. బాగుందిరా, నైస్, సూపర్. నీకు నచ్చిందా? ఎట్లుంది డ్రెస్? బాగుంది, చాలా బాగుంది అసలు. ఒక వెస్టర్న్ లుక్ వచ్చేసింది, బాగుంది. ఇంకా ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా కావచ్చు. బాగుంది. వెనక్కి ఇది పన్నావు గీకేస్తుంది. బాగుంది చిన్నారి, నైస్. చెప్పు, నాకు కామెంట్ చేసి చెప్తే నేను హ్యాపీ అవుతా. బాగుందంటే హ్యాపీ, బాగాలేదంటే అంట. దిస్ ఈస్ పర్ఫెక్ట్. నా కాలు వాచి లేదు, నా కాలు కింద పడుకుంది. అయ్యా బాగుంది. ఇక్కడ ఒకటి లెహెంగా కలర్ డిఫరెంట్గా ఉంది, బాగుంది. ముందుకు వేసుకొని చూపి. అసలు దీనికి జుట్లు అట్లా 2 జుట్లు వేస్తే బాగుంది కదా. అవును, కానీ ఇది కొంచెం నీట్ ఉండాలి. అంటే ఇప్పుడు నీట్గా లేదా? అవును, మొత్తం బై బై అని పోయింది. హైట్ కనిపిస్తున్నారో చిన్నారి, వెనక్కిండు. హైట్, ఐఎమ్ ఎ బిగ్ గర్ల్. బిగ్ గర్ల్ వను. అమ్మా అప్పుడు సోఫా పైన స్టాండ్ చేసి ఇంకా బిగ్ గర్ల్ అవుతా. వద్దు. బాగుంది. ఇది శశి డ్రెస్ బాగుందా? శశి నచ్చిందా? నచ్చిందా? నచ్చింది. బాగుంది. మా మమ్మీ ముందే చెప్పింది అనమాట, ఇది శశికి బాగా నచ్చుతుంది అని చెప్పి. అన్నట్టుగానే శశికి ఇది బాగా నచ్చింది, ఆ క్యాప్ అది. ఇది కూడా బాగుంది. ఏముంది దానిపైన? స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, హల్క్. అది కాదురా, లెటర్స్ ఏం రాసింది? మార్వెల్. మార్వెల్.
బాగుంది ఇది కూడా. అన్ని సూపర్ హీరోస్ ఇంకా విలన్స్ ఉన్నారు. ఆ? అన్ని సూపర్ హీరోస్ ఇంకా విలన్స్ ఉన్నారు. ఓ, నాకు అసలు దీని గురించి తెలియదు. మా శశి చెప్తున్నాడు. బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి వేసుకుంటావా? బాగుంది, నైస్. సూపర్ మ్యాన్. సో చూసారు కదండి, ఇదండి మేమైతే ఇండియా నుంచి తెప్పించుకున్న కొరియర్ ఈసారి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.